జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. ఆమ్నాయ మంత్రములు అంటే వేద మంత్రములు. ఎన్నెన్ని మంత్రములు ఉన్నాయో ఆ మంత్రాలన్నీ ఆ భవనంలో ఇటుకలండి. ఆ మంత్రములే చింతామణులు. కనుక అక్కడ చింతామణులు ఏమిటి? మంత్రములు. ప్రతి మంత్రం కూడా దాని చింతన చేసేవాడికి ఫలించి సిద్ధినిస్తుంది. అందుకే మంత్రాలే ఇటుకలుగా నిర్మించినటువంటి భవనంలో కూర్చుందంటే అర్థమేంటి? ఇన్ని మంత్రాలకి మూలంగా మూలం. ఇది తెలిసి భావన చేస్తేనండి గొప్ప శక్తి లభిస్తుంది ఇక్కడ. అందుకు అటువంటి భావనా బలంతో ఒక్కసారి ధ్యానిస్తే చింతారత్న వినిర్మితం జనని తే సింహాసనం భావయే. అటువంటి సింహాసనాన్ని భావన చేస్తున్నారు. ఇది ప్రథమ శ్లోకం. అర్థం చేసుకున్నాం కనుక మరొక్కసారి శ్లోకం చెప్పుకున్నాం. ప్రతి శ్లోకానికి అర్థం చెప్పుకొని మరొక్కసారి చదువుకుని వంట పట్టించుకుని తర్వాత శ్లోకంలోకి వెళ్ళాలి. కల్లోలోల్లసితామృతాబ్ది లహరీ మధ్యే విరాజన్ మణిద్వీపే కల్పక వాటికా పరివృతే కదంబవాక్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభామధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననీ తే సింహాసనం భావయే. ఇది భగవత్పాదులు వారు చేసిన మానసిక పూజా స్తోత్రంలో పూజలు మొట్టమొదటిగా చేసే ధ్యానం ఆవాహన అనే రెండూ కలిసి భావయ్య అనే మాటలు ఉన్నాయి. ధ్యానించాం. ఇదంతా ధ్యాన దృష్టి తెలుసుకోవాలి. ఆ చింతామణి దీపాలను భావించాలి. తత్వదృష్టి లేకపోయినప్పటికీ కూడా బొమ్మ కట్టినట్టుగా మనసులో భావిస్తే దాని ప్రయోజనం దానికి ఉంటుందని. ఇది ఒక ధ్యాన యోగం, ఇది ఒక ప్రక్రియ. చాలా మందికి ఈ రోజుల్లో ఈ విషయం తెలియదు. ఎందుకంటే కలియుగంలో తెలుసుకోవడం కూడా కష్టం. ధ్యానం అంటే రూపాన్ని ధ్యానించక్కర్లేదు అంటూ కొత్త కొత్త క్లాసెస్ తయారు చేస్తున్నారు, మంచి మెడిటేషన్ క్లాసెస్. కానీ భగవద్ రూపం కానీ భగవద్ లోకం కానీ కాసింత మనస్సులో ధ్యానానికి వచ్చినప్పటికీ కూడా అత్యద్భుతమైన ప్రభావం ఉంటుంది. ఇందులో సందేహం లేదు. మన సూక్ష్మ శరీరంలో అత్యద్భుతమైన ప్రభావం ఉంటుంది. మన అంతఃకరణలో మార్పు ఉంటుంది. అందుకే ఇవి సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాయి ఈ వర్ణనలు. అందుకే గ్రహించాలి. తాత్వికమైందా మరికొంచెం ఆలోచన పెరిగితే అది ఆనందం, ఇది చిత్త అనేది మరికొంచెం తత్వచింతనతో వెళితే గ్రహించగలరు. తత్వచింతన లేని వాళ్ళు కనీసం బొమ్మ కట్టినట్టు భావించినా చాలండి. ఆ భావన కావాలి. ఒకసారి ఒక ఆయన భగవద్గీత చెప్తున్నట్ట, అందరూ వచ్చి వింటున్నారు. అది ఫ్యాషన్ వేదాంతి క్లాస్ కదా, ఏదో వింటున్నారు. ఒక ఆయన మాత్రం ఒక రైతు వచ్చి కర్రలా పట్టుకుని కూర్చుని కన్నీళ్లు కారుస్తున్నాయి రోజు. ఇదేంటి ఇంతమంది పండితులు ఉన్నారు, అర్థమైనట్టు కొందరు, అర్థం కానట్టు కొందరు, రకరకాలు ఉన్నారు. ఇలాంటి అహంకారం ముఖాలన్నీ చెప్పేవాడు చూడాల్సి వస్తుంది. ఏం చేస్తాం? ఇతను ఒక్కడే పాపం రోజు కన్నీళ్ళు ఖర్చుకుంటున్నాడు. నీకేం అర్థమైందబ్బా అనుకుని కొద్ది రోజులకు అడిగట్టాను. నేను నీకేం అర్థమైంది, నువ్వు అంత సాధారణంగా వింటున్నావంటే భగవద్గీత కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనేది నాకు తెలుసు. కానీ మీరు ప్రారంభించిన దగ్గర నుంచి కృష్ణుడు మాట కదా చెప్తున్నారు. నాకు మీరు చెప్తున్నంతసేపు కృష్ణుడు అర్జునుడు ముందు నిలబడి అభయమిస్తూ ఉన్న దృశ్యం అలా కనబడుతుంది. ఆయన తలుచుకుంటూ ఉండగా కన్నీళ్ళు వస్తున్నాయి. నీకు ఒక్కడిగా అర్థమైన భగవద్గీత అలాగా వర్ణిస్తున్న దాని యొక్క తత్వం ఎలా ఉన్నప్పటికీ కూడా హృదయంలో స్ఫురణ చాలు. ఈ పూజంతా మీరు ధ్యానం చేసుకుంటున్నారు. మళ్ళీ ధ్యానం జరిగేంతసేపు ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే అవన్నీ మనలోనివేగా. వాటికి సంబంధించిన కేంద్రాలన్నీ శక్తివంతమైపోతాయి. అటువంటి విశేషమైన భావం. అందుకే భగవత్పాదులు వారు ఇప్పుడు పూజయే ధ్యానంగా చేస్తూ అమ్మవారి రూపాన్ని ధ్యానించేది మొదటి శ్లోకంలో పెట్టారు. ఇప్పుడు శంకరానందులు వారు రచించినటువంటి రాజరాజేశ్వరి మంత్రమాతృకాస్తవంలో ప్రవేశిద్దాం. దీనిలో విశేషం ఏంటంటే ప్రతి శ్లోకం చివర ఒక మకుటం వస్తుందండి. శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరా శ్రీరాజ రాజేశ్వరి. ఇది మొత్తం అన్ని శ్లోకాల్లోనూ మకుటం కింద పెట్టారు ఇక్కడ. అంటే ఇది రచించినటువంటి శంకరానందులు వారు శంకర సంప్రదాయానికి సంబంధించినటువంటి మహాత్ముడు అది తెలిసిపోతుంది. రెండవది మంచి శ్రీ విద్యోపాసకుడు, నిరంతర శ్రీచక్రార్చన పరాయణుడు. ఇవన్నీ దీనిలో తెలుస్తున్నాయి. శ్రీచక్రం అంటే ఏదో మంత్రం తీసుకుని చేయడమే కాకుండా ఆ దేవతలు అంటే ఏమిటి, ఆ తత్వం అంటే ఏమిటి, మన శరీరంలో ఏ చక్రాన్ని దేనితో అనుసంధానించాలి, ఇవన్నీ లోతైన అంశాలు. అవన్నీ తెలిసినటువంటి సిద్ధపురుషుడు ఈ గ్రంథం రచించాడు. అందుకే దీన్ని సిద్ధ స్తోత్రం అని వర్ణించవచ్చు.
అంటే చదివిన వారికి తప్పకుండా దీని నుంచి ఒక సిద్ధి లభిస్తుంది. చదివిన వారికే కదండి, విన్న వారికి కూడా. అంత శక్తివంతమైనటువంటి శ్లోకం. అందుకే అమ్మవారి అనుగ్రహం కావలసిన వాళ్ళందరూ ఒక్కసారి కళ్ళు తెరిచి శ్రద్ధతో ఈ శ్లోకంలో చెప్పిన దాని భావనాత్మను గ్రహించే ప్రయత్నం చేయండి. కళ్ళు తెరిచి అంటే అంతఃకరణ యొక్క దృష్టిని తెరిచి ఇందులో చెప్పింది భావిస్తూ ఆ పదాలని ఎంత రమ్యంగా సమకూర్చాడు. ఇందులో మొదలక్షరం కకారం కనుక ఆయన కల్లోలోల్లసిత ఎలా అన్నారో ఈయన ఇంకోలా ప్రారంభించాడు. కళ్యాణాయుత పూర్ణచంద్రవదన ప్రాణేశ్వరానందిని పూర్ణ పూర్ణతర పరేశ మహిషి పూర్ణామృతాస్వాదిని సంపూర్ణ పరమోత్తమామృతకళా విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరి. ఇక్కడ స్తోత్రం అనే ప్రక్రియ ఎంత విశేషం ఏంటంటే మనకి బాగా తేలిగ్గా ఏం జరిగిపోతుందో దాని విలువ తెలియదండి. ముందు అది గమనించవలసిన అవసరం. అలా మన స్తోత్రాలు తేలిగ్గా దొరికిపోతున్నాయి. ఎవడో పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేస్తారు, చేతులు పట్టుకుంటాం, ఏ దేవత పండుగ వస్తా దేవత స్తోత్రం చదివేస్తాం. చిత్రం ఏంటంటే అందులో ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే బాధాకరమైన అంశం. అంటే స్తోత్రాలు చదవడానికైతే సిద్ధమే, పారాయణ. అర్థం చెప్పేటప్పటికల్లా కొందరికి విసుగు, కొందరికి చిరాకు, కొందరికి నిద్ర ఇత్యాది వికారాలు ఎన్నో వస్తుంటాయి. కానీ అర్థస్పృహ లేకుండా చదివితే నిష్ప్రయోజనం అన్నారు పెద్దలు. ఎలాగూ అంటే గార్ధవము గంధపు చెక్కలు మోసినట్లు. సంస్కృతం అన్నారు కానీ గాడి గంధపు చెక్కలు మోసినట్టు అర్థం. దానికి ఏదైనా ఒకటి, గంధపు చెక్కలు మూట వేయండి, మురికి బట్టల మూట వేయండి, రెండు ఒకేలా వస్తుంది. అలా అర్థస్పృహ లేకుండా చదివేటువంటి వాడిని గార్ధవంతో పోతే పెద్దలు ఉన్నారు కానీ పర్వాలేదు. అర్థస్పృహ ఉండాలి. అర్థస్పృహతో కానీ చదివితే అది గొప్ప సిద్ధి ఇస్తుంది. మంత్రం కానీ స్తోత్రం కానీ అర్థస్పృహతో చేస్తేనే శక్తి ఎక్కువ. సూక్తములు ఏవైనా సరే అది అర్థస్పృహ చాలా అవసరం. ఆ స్పృహతో తెలుసుకునే భాగ్యం మనకి వాళ్ళ కలిగింది ఇక్కడ. అలాంటి సహృదయుల కోసమే చెప్పబడుతుంది. ఇందులో అమ్మవారి రూపవర్ణన ఉంటుంది. ఆ నామాల్లో తత్వ విశేషములు చెప్పబడుతుంటాయి. అదేవిధంగా ఆరాధనా విశేషాలు కూడా గోచరిస్తుంటాయి. ఇన్ని కలిపాడు. పైగా ప్రతి శ్లోకం కూడా అక్షరంతో ప్రారంభమవుతుంది కదా, మంత్రశక్తి కూడా ఉంటుంది. కళ్యాణాయుత పూర్ణచంద్రవదన, అమ్మవారి కళ్యాణ స్వరూపం. కళ్యాణి అనే మాట మనం చదువుకుంటున్న లలితా శాస్త్రంలో కూడా కళ్యాణ శైల నిలయ అంటూ అమ్మవారి నామాల్లో కళ్యాణ శైలం. కళ్యాణ శైలం అంటే వేరు పర్వతం. అమ్మవారి కళ్యాణి అంటే, కళ్యాణి అంటే మంగళ స్వరూపుని అని అర్థం ఇక్కడ. అంతేకాదు కళ్యాణి అంటే మంగళకరమైన వాక్కు అని కూడా అర్థం ఉంది ఇక్కడ. మంగళకరమైన వాక్కు అంటే వేదం, ప్రణవం, ఇన్ని అర్థం ఉంది. కళ్యాణ అనే శబ్దమే చాలా విశేషం. అమ్మవారి విద్య పేరే కళ్యాణ విద్య, అంటే మంగళకరమైన విద్య అమ్మవారు. కళ్యాణాయుత పూర్ణచంద్రవదన, అమ్మవారి ముఖాన్ని ధ్యానిస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ధ్యానంలో మొట్టమొదటి ముఖవర్ణనే ప్రధానం. ఈ 15 అక్షరాల్లో మొదటి 5 అక్షరాలతో కూడిన భాగం పేరు వాగ్భవ కూటం అంటారు. 15 అక్షరాల భాగములు 3 భాగాలు చేస్తారు. 15 అక్షరాల మంత్రాన్ని వాగ్భవ కూటం. తర్వాత రెండవ భాగం కామరాజు కూటం, మూడవ భాగం శక్తి కూటం. మంత్రము దేవత ఒకటే అని చెప్పుకున్నాం కనుక అమ్మవారి ఆకారంలో మంత్రం ఉంటుంది. అదే మన శరీరాలు మాంసమయాలైతే దేవతా శరీరం మంత్రమయం. మంత్ర చైతన్యమే దేవతా శరీరం. కానీ ఏ మంత్రం అంటున్నామో శబ్దము యొక్క ప్రకంపనల చైతన్యం దేవత. అలా 15 అక్షరాల్లో ఉద్భవించి అమ్మవారి రూపం ఎలా ఉందంటే 15 అక్షరాలు 3 భాగాలు. మొదటి భాగం వాగ్భవ కూటం, రెండవ భాగం కామరాజు కూటం, మూడవ భాగం శక్తి కూటం. ఈ 3 కలిసి అమ్మవారి రూపం. ఈ భాగాలు ఎక్కడెక్కడున్నాయో వర్ణిస్తూ మనకి శాస్త్రం చక్కగా చెప్పింది. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటి పర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబరా. కళేబరం అంటే శరీరం. ఆ మూలంలో అంటే మూల మంత్రంలో చెప్పబడినటువంటి 3 కూటములే అమ్మవారి శరీరం. అందులో వాగ్భవ కూటం ముఖం, అంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ వాగ్భవ కూటం. దాని తర్వాత కంఠాల కటి పర్యంత, కంఠం నుంచి కటి వరకు అంటే మెడ నుంచి నడుము వరకు ఉన్నటువంటిది మధ్యకూట స్వరూపిణి అన్నారు. అంటే కామరాజు కూటం అని పేరు దానికి. దాని తర్వాత శక్తి కూటైక తాపన్న కట్యధో భాగధారిణి. కటి అంటే నడుము, నడుము నుంచి పాదం వరకు శక్తి కూటం అని చెప్పారు. ఇది అమ్మవారి యొక్క స్వరూపం అండి. ఇది ఒక్కసారి భావన చేద్దాం.
మన మంత్రం లేకపోయినా అమ్మ ధ్యానం చేయగలుగుతూ ఈ 3 కూటములు అమ్మవారి దేహం తెలుసుకోగలిగితే ప్రయోజనం ఉంది. ఈ ప్రయోజనం తెలుసుకుంటే అందరికీ కావాలనిపిస్తుంది. వాగ్భవ కూటం దీని నుంచే వేలాది విద్యలన్నీ ఉత్పన్నమైంది. సృష్టిలో ప్రతి విద్య కూడా ఉత్పన్నమైంది అమ్మవారి వాగ్భవ కూటం నుంచి. నోటి నుంచే కదా మాట, జ్ఞానేంద్రియ స్థానమే కదా శిరస్సు. అమ్మవారి జ్ఞానేంద్రియ స్థానం అంటే ప్రపంచానికి జ్ఞానం ఇచ్చే ముఖం ఉండేది, సామాన్యం కాదు. అదే సృష్టిలో ధర్మం కానీ జ్ఞానం కానీ తెలుసుకోవాలి అంటే శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి. శాస్త్రం అంటే వేదాలు, ఋషులు దర్శించినటువంటి వేదాది శాస్త్రములు, అవన్నీ వాక్కులేగా. కనుక వాగ్భవ కూటమైన ముఖము మనకి ధర్మ పురుషార్థాన్ని, మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాం. అందుకే మొదటి కూట ధ్యానం వల్ల ధర్మ పురుషార్థం లభిస్తుంది అన్నారు. ఇక కామరాజ కూటం అన్నారా, కంఠం నుంచి కట్టి వరకు. సృష్టిలో ప్రతివాడికి ఏదైనా కోరిక ఉంటుందని, అది తీర్చుకోవాలని తాపత్రయపడుతున్నాం, అంతే కదా. కోరిక లేని ప్రపంచం లేదు. కోరికలకి ఎక్కువ విభాగాలు చేయగలరు, 2 విభాగాలు, ధర్మబద్ధమైనది, ధర్మ విరుద్ధమైనది. అంతే. ఏది మంచిది ఇందులో? అందరూ చెప్పారు, చాలా సంతోషం. ఎవరి కోరికలు ఎలా ఉన్నా ఈశ్వరుడు కనుక ధర్మబద్ధమే కోరుకుంటారు. కోరిక 2 రకాలు, బాగా గమనించండి. ఇక్కడ కోరిక ఒకటి, కోరిక తీర్చుకోవడానికి కావాల్సింది ఒకటి, అవునా లేదా? కోరిక తీర్చుకోవడానికి కావాల్సిందేంటి? అర్థం. కామం తీర్చుకోవడానికి కావాల్సింది అర్థం. కానీ అర్థం కామం అన్నా. అర్థం కామం కాదా? కొంచెం ఏకాగ్రంగా వినండి, ఎంత ఆనందించవచ్చు. అర్థం కామం కాదా? డబ్బు వల్ల కోరిక తీర్చుకోవాలనుకుంటున్నాం, డబ్బు కావాలనుకోవట్లే, డబ్బు కూడా కామం. కనుక అర్థం కామం కలిపి 2 కాదయ్యా బాబు, ఒకటే అని చెప్పేశాడు. అది అర్థకామాలు 2 ఇవ్వగలిగేటటువంటి కూటం ఏదయ్యా అంటే అమ్మవారి కామరాజు కూటం కానీ ధ్యానం చేస్తే అర్థకామాలు 2 లభిస్తాయి. అని కంఠం నుంచి కట్టి వరకు అమ్మవారి యొక్క స్వరూపము, అది అక్కడ చెప్పిన 6 అక్షరములు కలిపి అక్కడ ఉంటాయి. మన మంత్రసిక్త శరీరం అనే దేవతా శరీరం చూసినప్పుడు అదొక స్త్రీ శరీరము, పురుష శరీరము అనే కాకుండా మంత్ర శరీరం అనే స్పృహ కలగాలి. ఇక్కడ మంత్ర శరీరం ప్రపంచానికి నడిపేటటువంటి శక్తి, కావలసిన శక్తి అమ్మవారి రూపం. అది ఇక్కడ అమ్మ రూపాన్ని ధ్యానిస్తే ప్రపంచానికి కావలసినవన్నీ ఇస్తాం. కనుక ధర్మ పురుషార్థం ఇస్తూ ఉన్నటువంటిది ముఖమైతే, అర్థకామములు 2 ఇస్తున్నది కామరాజు కూటం. ఇప్పుడు ధర్మ అర్థకామ అయిపోయింది, మిగిలింది మోక్షం. ఆ మోక్షం ఇస్తున్నది ఆ పాదసీమ, 3వ భాగం. కానీ అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మోక్షం ఇస్తుంది. కనుక వాగ్భవ కూటం ముఖంలో, కామరాజు కూటం నడి భాగంలో, కటి నుంచి పాదం వరకు శక్తి కూటం. ఈ 3 కలిపి 15 అక్షరాలు. మొదటి 5 అక్షరాలు ముఖ భాగంలో ఉంటే, మిగిలిన 6 అక్షరాలు కామరాజు కూటంలో ఉంటే, మిగిలినటువంటి 4 అక్షరాలు పాద ప్రాంతం ఉంటాయి. ఇది అమ్మవారి పంచదశి స్వరూపానికి, లలితా పరమేశ్వర రూపానికి ఉన్నటువంటి అనుబంధం. ఇలా ధ్యానిస్తే మొట్టమొదటిది కామరాజు కూటమే కదా, వాగ్భవ కూటం. వాగ్భవ కూటం కనుక ప్రారంభంలో ఏం రాశారు చూడండి శంకరానందులు గారు. ముఖం కదా, వాగ్భవ కూటం ముఖం. అది ముఖం ఎలా ఉందో వర్ణిస్తున్నారు ఇక్కడ. కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం. అమ్మవారి ముఖం ఎలా ఉందంటే నిండు చంద్రుడి వెన్నెల్లా ఉంది. నిండు చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంది. దీన్ని మనం శరత్చంద్రవదన అంటాం. ఇక్కడ శరత్కాలపు చంద్రుడు నిండుగా ఉంటే పూర్ణిముడు ఎలా ఉంటాడో అలా ఉంది. అయితే ఆ చంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నదంటే ఎలా అండి? ఆ చంద్రుడు లోకంలో చూడగలుగుతున్నాం. అమ్మ ముఖం లోకంలో చూసే వాటి కంటే అతీతం, లోకాతీత, గుణాతీత, సర్వాతీత. కనుక ఎలా పోలుస్తో దానికి? అందుకే ఆ చంద్రుడు సరిపోట. అయుత పూర్ణచంద్రవదన. అయుత అంటే 10,000 నిండు చంద్రులతో సమానమైనటువంటి ముఖం. అది చూపించారు. ఇలాంటి వర్ణనలు చేయడం ఉద్దేశం ఏంటంటే అలౌకికం అని చెప్పడం దీని ఉద్దేశం. అలౌకికం అంటే మరీ ఎక్కువ కవిత్వం అంటే అనడానికి లేదు. ఎన్ని కవిత్వాలు చెప్పి ఒక దగ్గరికి తెస్తే అమ్మను వర్ణించగలం. ఇక్కడ అమ్మ వర్ణనకి మార్పు ఊహ చాలు. అందుకే ఇక్కడ అయుత పూర్ణచంద్రవదన, 10,000 పూర్ణచంద్రులు వెలుగు. అటువంటి అద్భుతమైన ముఖంతో, ఆ ముఖమంతా కళ్యాణ మంగళకరమైనటువంటి 10,000 పూర్ణచంద్రులతో సమానమైన వదనము కలిగి. అంటే చంద్రుడు అంటే ఆహ్లాదం అని అర్థం. అమృతం. అమ్మవారు అమృత కళలతో తేజరిల్లుతున్నారు కనుక జగజ్జనని ఆ నిండైన ముఖంతో నవ్వుతూ మనల్ని చూస్తుంది. చూపు వెన్నెల, నవ్వు వెన్నెల, ఇన్ని వెన్నెల కలగల పూర్ణ చంద్రులా కనబడుతుంది. ఇక్కడ భగవత్పాదు గారు ధ్యానించారు కదా, పరిణత శరత్చంద్రవదనాం అన్నారు. ఇక్కడ అది మంగళకరమైన వదన. అమ్మవాదన అన్ని మంగళ లక్షణాలతో ఉన్నది. ఎందుకంటే
సౌమంగళ్య లక్షణములన్నీ అలంకృతమై ఉన్నాయి తల్లికి. పాపటి సింధూరం మొదలుకొని ఆ దివ్యమైన కజ్జలను, కాటుక, నాసిక్కి పెట్టుకున్నటువంటి ఆభరణాలు, చెవులుకున్నటువంటి తాటంకాలు, ఇవన్నీ ఆఖరి కంఠం వద్ద ఉన్నటువంటి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర వరకు అమ్మవారి యొక్క వదనమంతా మంగళకరమైనటువంటి ఆభరణాలతో ప్రకాశిస్తుంది కదా. అంతేకాదు మంగళకర లక్షణాలన్నీ కలిపితేనే అమ్మ. అది కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనం. ఒక్కొక్క పదం భావించాలి, భావిస్తే అనుభూతి వస్తుంది. ప్రాణేశ్వరానందిని, ప్రాణములకు ఈశ్వరుడైన వాణ్ణి ఆనందింపజేస్తుంది. చాలా విశేషం. ఆవిడు ప్రాణేశ్వరుడు ఎవరు? శివుడు. ఆ శివుని ఆనందింపజేస్తున్నది. అది గొప్ప విషయం అండి. శివుడిని ఆనందింపజేయడం అంటే చిన్న విషయం కాదు. ఆయన్ని ఆనందింపజేయాలి అంటే ఎవడు అంతర్ముఖుడు, ఎవడు వైరాగ్యవంతుడు, వాడిని ఎవరు ఆనందింపజేయాలి. ఇది గ్రహించవలసిన అవసరం. అవునా లేదా? రమణ మహర్షి దగ్గరకో రామకృష్ణ పరమహంస దగ్గరకో వెళ్ళి మీరు ఎన్ని లక్షలు ఇస్తే వాళ్ళు మీరు మురిసిపోయి అనుగ్రహిస్తారు చెప్పండి. మీ లక్షలు వాళ్ళకి చెల్ల పెంకులు, కాగితం ముక్కలు, మనకు గొప్పవి. కనుక వాళ్ళని ఆనందింపజేయడం మహా కష్టం. ఎందుకంటే వాళ్ళ భౌతిక విషయాలు నచ్చవు, వాటి వైపు మనస్సే వెళ్ళదు. వాళ్ళని ఆనందం చేయడం మహా కష్టం. అందుకే శివుడు మహాయోగి. ఆయన ఎవరిని ఆనందింపజేయగలరు. కనుక ఆయన్ని మరులు కొలుపుగా ప్రయత్నించిన మన్మధుడు ఏమయ్యాడు? తగలంటాడు. ఎందుకంటే లోకంలో దేన్నైనా అతడు మన్మధుడు జయించగలడు, శివుడిని జయించలేకపోయాడు, తగలంటాడు. అప్పుడు మన్మధుడు సిగ్గుపడ్డాడు. అమ్మవారు అన్నాడు, నీకు 5 పువ్వులు బాణాలు పనిచేయవలనైనా నా నవ్వు బాణం ఒక్కడు కావాలంటే. అంటే పరమేశ్వరుని అక్కడ రంజింపజేసింది. అంటే పరమేశ్వరుడు మామూలుగా రంజింపబడతాడా? బాహ్య వస్తువుల వల్ల ఆనందాన్ని పొందాలనుకునే వాళ్ళని ఇంద్రియారాములు అంటారు. బాహ్య వస్తువులు అవసరం లేకుండా తన లోపల ఉన్న అఖండమైనటువంటి ఆత్మప్రాప్తితో ఆనందం అనుభవించేవాడు ఆత్మారాముడు. కానీ శివుడు జ్ఞాని. జ్ఞానే ఆత్మారాముడైనప్పుడు పరమాత్మ ఆయన ఎలా ఉంటాడంటే ఎప్పుడు తనని ఎంతే తాను ఆనందిస్తుంటాడు. అందుకే శివుడు ఎప్పుడు మనకి ధ్యానంలోనే కనబడతాడు. ఎందుకంటే బాహ్యం దృష్టి ఉండదు ఆయనకి, కేవలం ఆనందమూర్తిగా ఉంటాడు. కేవలం ఆనందమూర్తిగా ఉన్న శివుడికి ఆనందం కూడా వింటండి. ఎవడు సూర్యుడికి టార్చర్ చెట్ట తానే కలిగిన సూర్యుడికి టార్చర్ ఎందుకండి? ఇక్కడ బెల్లం మీద ఎవడైనా మళ్ళీ పంచదార జరుగుతుంటాడా? అలాగే ఆనందమూర్తి అయిన పరమేశ్వరుడికి ఆనందం ఏంటి? అదే ఆశ్చర్యం. తానంతా తాను ఆనందమూర్తి అయినటువంటి పరమేశ్వరుని సైతము ఆనందింపజేస్తున్నది అనంటే ఆయన యొక్క ఆనంద రూపమైన శక్తి ఈవిడ అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అదే ప్రాణేశ్వరానందిని అని అడిగాడు. ప్రాణేశ్వరుడు అంటే అమ్మవారి ప్రాణేశ్వరుడు. మహాపతివ్రత కదా ఆవిడ. అదే పతివ్రత కనుక తన పతి ప్రాణేశ్వరుడికి ఆనందం కలిగిస్తున్నది. పతివ్రత ధర్మమే భర్తకు ఆనందం కలిగించడం. అలాంటిది తన భర్త ఆనందం ఉంటారు. ఎవరి గురించి ఆనందం అక్కర్లేదు. అలాంటి ఆయన ఆనందం కలిగిస్తున్నది అంటే ఆయనకు అభిన్నమైన ఆనంద రూపిణి. ఇందులో మరొక రహస్యం ఉందండి. ప్రాణ ఈశ్వర ఆనందం. ప్రాణములకు ఈశ్వరుడు ఎవరు? ఇది ఆలోచించవలసింది. కొంతమంది కొన్ని పైత్యాలు వచ్చినప్పుడు ప్రాణేశ్వర, ప్రాణేశ్వరి అని ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారు. కానీ మన ప్రాణాలకు ఎప్పుడు ఈశ్వరుడు లేదండి. మన ప్రాణాల మీద మనకి ఈశ్వరత్వం లేదు. మనకి ఎవరికి ఉంటుంది చెప్పండి? ఇక్కడ సృష్టిలో అందరి ప్రాణాలకి ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు. ఆయన వల్ల ఆత్మరూపుడై ఉన్నాడు. కానీ ప్రాణములకు ఈశ్వరుడు ఎవరయ్యా అంటే ఆత్మ. ఉపనిషత్తు చెప్తోంది ప్రాణమే ఆత్మనుకుంటారు కొందరు మూర్ఖులు. ముందు దేహమే ఆత్మనుకుంటారు పరమ మూర్ఖులు. కాదండి, బుద్ధి ఆత్మ అంటే వాడు కొంత మూర్ఖుడు. ప్రాణమే ఆత్మనుడు మరికొంత మూర్ఖుడు అన్నాడు. దేహం ప్రాణం అపీంద్రియాన్ని చలా బుద్ధించ శూన్యం నిధు అన్నాడు కదా. కానీ మన ప్రాణం దాకా చాలా మంది వెళ్తారు. ఆత్మ ఏది అంటే దేహం అనుకున్నవాడు కొంత ఆలోచన చేస్తే ఆత్మ దేహం ఆత్మ కాదంటాడు, బుద్ధి ఆత్మ కాదంటాడు, ప్రాణం ఆత్మ అనుకుంటారు చాలా మంది. కానీ భగవంతుడు ప్రాణములకు కూడా ప్రాణం ఇచ్చేవాడు అన్నాడు. ఈశాన ప్రాణద ప్రాణ ప్రాణస్య ప్రాణ కృషి చెప్తుంది. కానీ ప్రాణములకు ఈశ్వరుడు ఇప్పుడు చెప్పండి. మన ప్రాణాలకు ఈశ్వరుడు, మనలో ఆత్మగా ఉన్న భగవానుడు అయినప్పుడు ఆ ఆత్మ యొక్క ఆనందం ఏదుందో అది ఆత్మానంద రూపిణి అని అమ్మవారు. అది ప్రాణేశ్వరానందిని అంటే ప్రాణములకు ఈశ్వరుడైనటువంటి ఆత్మ యొక్క స్వాభావికమైన ఆనంద శక్తి అమ్మవారు. కనుక అమ్మవారు అంటే ఆనందం అంటే ఆనందాల హరి అని ఆవిడ పేరు. ఇది ప్రాణేశ్వరానంది అనే మాటలో తాత్వికంగా చెప్పే రెండవ అర్థం. మొదటి అర్థంలో ప్రాణేశ్వరుడిని శివుడికి ఆనందం కలిగిస్తున్నది. ఒక మాటలో తెలిసిపోయింది. అంటే కామ పరిపంక్తి కామిని కామేశ్వరి కామపీఠ జగతే కామదుగా భవకమలే కామకలే కామకోటి కామాక్షి పంచశర శాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన
కాంచీశీని కుమారి కాచన మోహయితి కామజేతారం అంటాడు మూక కవి కామాక్షముని వర్ణిస్తే. కాంచీసీమలో ఒక ఆవిడ ఉంది, కాముణ్ణి జయించిన వాడిని కూడా మోహింపజేస్తుందండి ఆవిడ పేరు కామాక్షి ఆవిడ. అది ప్రాణేశ్వరానందిని అనే మాటలో ఉన్న గొప్ప విశేషం. ఇందులో మరొక అందమైన భావం ఉంది. ఇక్కడ ఎప్పుడు అమ్మవారిని తలంచుకున్నా అయ్యవారిని వెంటనే స్ఫురింపజేయాలి. ఇది సమయాచారం అంటారు. ఇక్కడ ఉత్తమమైన సమయాచారం, ఇద్దరి యొక్క సమత్వాన్ని చేసే ఆచారం సమయాచారం. సమత్వం, శివశక్తుల సామరస్యం, ఇది సామరస్య పరాయణ అనే మాటలో కూడా చెప్పుకుంటాం. శివశక్తుల సామరస్యం. అందుకే ఎక్కడికక్కడ అమ్మవారి గురించి చెప్తూ అయ్యవారిని స్ఫురింపజేయడం అనేది అద్భుత సంప్రదాయం. అందుకే లలితా శాస్త్రంలో వశిన్యాది వాగ్దేవతలు పనిచేశారు. చెప్తూ మధ్యలో కామేశ జ్ఞాన సౌభాగ్య మార్గము ద్వయాన్విత అంటారు. కామేశ ధమాంగల్య సూత్ర సూర్యకంధర అంటారు. మధ్యలో శివప్రియ, శివపర, మృడప్రియ ఇవంటూ ఉంటే ఆవిడ మురిసిపోతుంటుంది. ఇదంతా సమయాచారం ఇక్కడ. అది అందుకే ప్రాణేశ్వరానందిని అని చెప్పినప్పుడు అమ్మ ముఖాన్ని వర్ణించిన వెంటనే ప్రాణేశ్వరానందిని ఎందుకన్నారంటే ఆ ముఖంతో శివుడిని చూస్తుంటారు. చూడగానే శివుడికి ఆనందం. ఎందుకంటే ఆవిడ నవ్వుతూ కనబడితేనే ఆయన గారికి ఆనందం. అదే రాగానే మొహాలు పెట్టింది అనుకుంటే ఆయనకి ఏమానందం ఉంటుంది ఇక్కడ. అందుకే శివుడిని ఆ విధంగా ఆనందింపజేస్తూ ఉన్నటువంటి ముఖం ఆవిడ. కానీ అమ్మ ముఖం చూడగానే ఈ ముఖంతోనే కదా ఇవాళ ఆనందింపజేస్తుంది అని స్ఫురణ రావాలి. అంత అందంగా చూపించారు ఇక్కడ. కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం ప్రాణేశ్వరానందిని పూర్ణాం. చాలా గొప్ప విషయం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మూర్ణమిదం. అమ్మ పరిపూర్ణుడా. సృష్టిలో ఏవి పూర్ణములు కావు, అపరిపూర్ణములే. పూర్ణం ఒక్కటే పరబ్రహ్మం. అయితే పరబ్రహ్మము నుంచి జగత్తంతా ఏర్పడింది కనుక అది కూడా పూర్ణమే. ఆ పూర్ణత్వం తెలియకపోవడం వల్ల అపరిపూర్ణమే. పూర్ణత్వం తెలుసుకోవాలి. అది అమ్మవారికి ఒక పేరు త్రిపుర అని. త్రిపుర సుందరి రహస్య నామలు పెట్టాడు. త్రిపుర. పుర అంటే పూర్వము అనొక అర్థం, పుర అంటే పట్టణం అనొక అర్థం, పుర అంటే అర్థం పూరణాత్ పుర అన్నాడు. నిండిపోయినది అర్థం. త్రిపుర మూడింటి ఎందు నిండిపోయింది దేవుడు. ఏమిటా మూడు అంటే 3 లోకాలు, 3 కాలాలు, 3 శరీరాలు, 3 అవస్థలు, అకారోకార మకారాలు, ఇలా 3 ఉన్న త్రి అని చెప్పబడుతున్న ఈ ప్రపంచమంతా నిండిపోయేవాడు త్రిపుర. ఈ అర్థం తెలిస్తే చాలు. నిండిపోవడాన్ని పూర్ణత్వం అంటాం కదా. కనుక ఆవిడ పూర్ణంగా నిండిపోయింది. అది పూర్ణ అన్నమాట. అయితే కొన్ని పూర్ణము వలే కనబడుతూ ఉంటాయి. సృష్టిలో ఒకడికంటే ఒకడు గొప్పవాడు కనబడగానే వాడు పరిపూర్ణుడు అనేస్తారు. వాడిని పరిపూర్ణానికి వీడికి ఏం హంచుకుంటుంది. కానీ వీడికంటే గొప్పగా ఉంది కనుక అనుకుంటూ ఉంటాం. కానీ వీడికంటే వీడు పూర్ణుడేమో, వాడికంటే వాడి పూర్ణుడేమో అనుకుంటూ ఉంటాం. కానీ పూర్ణతత్వం ఒక్కటే. దాన్ని మించి మరొక పూర్ణతత్వం లేదు. అది పూర్ణం పూర్ణతరాం అని మాట వేశారు. పూర్ణతర అంటే కంపారిటివ్ డిగ్రీ. పూర్ణతమం అంటే సూపర్ లేదు. పూర్ణతర అంటే సృష్టిలో ఇది నిండుదేమో అది నిండుదేమో అనుకోవడంతోనే బ్రతుకు ఎండిపోతుంది. సృష్టిలో ఏదైతే పూర్ణత్వం, ప్రతివాడు పూర్ణత్వం పొందాలని ప్రయత్నిస్తాడు కానీ పూర్ణత్వం దేనిలో లేదు. పూర్ణత్వం కేవలం బ్రహ్మత్వం మాత్రమే అని నువ్వు దేనితో పోల్చి చూసినప్పటికీ కూడా పరిపూర్ణమైన తత్వం ఒకటే కనుక పూర్ణాం పూర్ణతరా. పరేశ మహిషి. మహిషి అంటే పట్టపురాణి అర్థం. ఇప్పుడు పట్టపురాణి ఎవరికి? పరేశ మహిషి. పరేశ్వరుడి పట్టపురాడు. పరేశ్వరుడు అంటే ఎవరండి? పరేశ అంటే శివుడే, పరమేశ్వరుడే అని. పరేశాన్ని ఎందుకన్నారు అంటే ఈశ్వరుడికి కూడా ఈశ్వరుడే. ఈశ్వరుడు అంటే ఒక నాయకుడు. ఒక్కొక్కటి ఒక్కొక్క నాయకుడు అండి. ఒక దేశంలో ప్రోటోకాల్తో గౌరవింపబడేటటువంటి ఒక పాలకుడు మరో దేశానికి వెళ్తే దేనికి వెళ్ళినాడు. అవునా లేదా? ఇవి ఇక్కడ నాయకత్వం. వీడు పెద్ద షో. 5 ఏళ్ళు కూడా ఠికానీ లేని వాడు ఇక్కడ ఎంత పవరండి. ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఇలాంటి ఈశ్వరుడు అందరినీ పైన ఈశ్వరుడు ఉన్నట్ట. తూర్పు దిక్కుకు ఈశ్వరుడైతే ఇంద్రుడు, దక్షిణ దిక్కుకు ఈశ్వరుడైతే యముడు. కనుక వాడి పరిధర్త వాడి తూర్పు, వీడి దక్షిణ. ఆ దిక్కు వాడికి ఈ దిక్కు వెంట్రువే లేదు. కనుక గొప్ప వాళ్ళు ఏం చేస్తాం? కనుక వీళ్ళందరూ ఈశ్వరులు అయితే ఆ ఈశ్వరుడికి కూడా ఎవడు ఈశ్వరుడో వాడిని పరేశ్వరుడు అంటారు. పర అంటే సర్వోత్కృష్టం, సర్వాతీతం. పరేశ్వరుడు ఆయనే పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఇంకా మాట్లాడితే అసలు ఈశ్వరుడు ఆయన ఈశ్వరుడు.